ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే. రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు గెలుపు గుర్రాల్ని బరిలోకి దించి అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రతి సవాలు విసుకున్నటువంటి సందర్భం. సో హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సవాలు అందరికీ తెలిసిందే. సో దాని మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో సవాల్ను స్వీకరిస్తారా మీ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు? సవాల్ ఆల్రెడీ చేసినాం కదా. ఇప్పుడు ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ రైతుల అకౌంట్లో డబ్బులు పడితే స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పేసిండ్రు. ఒకవేళ అది జరిగితే మీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోమని చెప్పి సవాల్ ఇచ్చిండ్రు. ఆ సవాల్ను స్వీకరించాలి. రద్దు చేసుకుంటామా లేదా అని చెప్పాలి. మధ్యలో పానకంలో పుడకలుగా నేను రాజీనామా చేస్తా అని చెప్పి చెల్లని రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి గన్ పార్క్ దగ్గర డ్రామా చేయడం అనేది హరీష్ రావు గారికి తగదు. ఎందుకంటే వారు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. 5-6 సార్లు ఎమ్మెల్యే కూడా అయినరు, మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి ఆయన ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ళు ఉండడం కారణం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం కుప్పగూలడానికి ఆయన ఇరిగేషన్ మంత్రి 5 సంవత్సరాలు పనిచేసింది. కాబట్టి ఈ వ్యవస్థల విధ్వంసానికి పూర్తిగా ఆయన కూడా కారణమే. అటువంటి వ్యక్తి ఈరోజు తన ఇమేజ్ని పెంచుకోవడానికి పార్టీ ఓడిపోతూ ఉంది మెదక్ పార్లమెంట్ సీటు, కాబట్టి ఎలాగోలాగా గెలిపించుకోవడానికి లేదా కనీసం సిద్దిపేటలో మెజార్టీ తీసుకురావడానికి చేస్తున్న విఫల యత్నం ఇది రాజీనామా డ్రామా తప్ప ఇంకోటి ఏది కాదు. కానీ ప్రధానంగా ఏదైతే 15 ఆగస్టు కల్లా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేశారు. ఇంతకుముందు కూడా నేను ఓడిపోతే కొడంగల్లో పోటీ చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు పోటీ చేసి మాట తప్పిరు. ఇవాళ ప్రామిసరీ నోట్లు అయిపోయినాయి, మళ్ళీ దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఎట్లా నమ్ముతాము? అసలు 15 ఆగస్టు లోపల రుణమాఫీ కాదు అనేటువంటి స్టేట్మెంటే చేస్తారు. నిజంగా చేయలేకపోతారా? ఖజానా లేదా? అంటే వాళ్ళు చేసిన విధ్వంసం మీద అంత నమ్మకం ఉంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి మళ్ళీ ఇంకెవ్వరు కూడా దీన్ని సరిచేయలేరు అనే నమ్మకంతో మాట్లాడుతున్నట్టున్నాడు హరీష్ రావు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంది. మొన్ననే మా ఆర్థిక మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, ఈ 4 నెలల్లో మేము 26,000 కోట్ల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ బ్యాంకులలో కట్టినాం. అంటే 4 నెలలకే అంత అప్పు గుదిబండగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకిచ్చిన హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఒకటిగా తీరుస్తూ ఉన్నాం. ఒక చిత్తశుద్ధితోటి క్లియర్ మైండ్ తోటి ప్రజల సంక్షేమమే దిక్సూచిగా మేము పనిచేస్తున్నాం. అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు చేసినట్టుగా దుబారా చేయలే, వాళ్ళు చేసినట్టుగా 100 కోట్లతోటి బిల్డింగులు కట్టలే, ప్రగతి భవన్లు కట్టలే, సచివాలయాలు కట్టలేదు. ఇంకా అవసరం లేకుండా ఫామ్ హౌస్లకు 4 వేసు 6 వేసు లేన్లు హైవేలు వేసుకోలే. మేము ప్రజలకు ఎక్కడ కావాలనో అక్కడ ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టే ఉనికి ప్రశ్నార్థకమవుతా ఉంది. ఈరోజు 17 పార్లమెంట్లలో ఒక్క పార్లమెంటు కూడా గెలిచే పరిస్థితి బీఆర్ఎస్కు లేదని అర్థమైంది. కాబట్టే ఇమేజ్ పెంచుకోవడానికి, పడిపోతున్న గ్రాఫ్ను ఆపుకోవడానికి హరీష్ రావు గారు ఈ రాజీనామా డ్రామా తీసుకొచ్చి గన్ పార్క్ వచ్చింది. ఒక సీటు రాదంటున్నారు, ఓటు పడదంటున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన స్టేట్మెంట్ ఇవాళ పేపర్లో కూడా చూస్తుండొచ్చు. ప్రజల గుండెలు జీలిస్తే నేను కనిపిస్తా, నా గుండెలు జీలిస్తే తెలంగాణ ప్రజలు కనిపిస్తారంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ సర్కార్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతా అంటున్నారు. మీరు తట్టుకోనికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ కథ కేసీఆర్ది. ఫ్లాప్ అయిపోయిన సినిమా కేసీఆర్ 10 ఏళ్ళు చూపించిన సినిమా ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ గుండెలు చెల్లిస్తే అక్కడ కనిపించేది స్కామ్లు, టెలిఫోన్ ట్యాపింగ్లు, 1000 కోట్ల అక్రమార్జన, భూముల కబ్జాలు, లాకప్ డెత్తులు ఇవే కనబడతాయి. తెలంగాణ ప్రజల గుండెలు చెల్లిస్తే ఈరోజు సోనియమ్మ కనబడుతుంది, ఆమె దయతో ఇచ్చిన తెలంగాణ కనబడుతుంది, బలిదానం చేసుకున్న బిడ్డలు కనబడతారు. కాబట్టి ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిర్రో తెలంగాణ పేగుబంధం తెగిపోయింది ఆ కుటుంబానికి. కాబట్టి వాళ్ళకి ఏ అర్హత లేదు, మళ్ళీ వచ్చి మాట్లాడడానికి అర్హత లేదు. తెలంగాణ ప్రజల పక్షాన కనీసం పోరాటానికి కూడా చేసే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. అంత దారుణంగా తెలంగాణను వంచిన కుటుంబం అది. చివరిగా ఒక ప్రశ్న. ఏడాదిన్నరలో ప్రభుత్వం కూలిపోవచ్చని అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం, నిన్న స్టేట్మెంట్లో కూడా ఏదైతే కేటీఆర్ అంటున్నారు 12 సీట్లు ఇవ్వండి, ఖచ్చితంగా ఏడాదిన్నరలో అధికారంలోకి వస్తామంటున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా 12 సీట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చుతా అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, అర్థం చేసుకోవాలి తెలంగాణలోని విజ్ఞులు, మేధావులు. కేసీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోయి అధికారంలోకి వచ్చే సమస్య లేదు. కాబట్టి అధికారంలోకి వస్తాము అంటే వాళ్ళు దొడ్డిదారిన రావాల్సిందే, కలలు కంటా ఉన్నారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సగం మంది ఉద్యమకారులే ఉన్నారు. కేసీఆర్ మీద 10 సంవత్సరాల పాటు పోరాటం చేసి అనేక ఒత్తిళ్లకు, అనేక మానసిక చిత్రహింసలకు గురై కూడా ప్రలోభాలు పెట్టినా కూడా అటువైపు పోకుండా ఈ నిరంకుశ నియంత పాలన అంతం కావాలని చెప్పి ఈరోజు పోరాటం చేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరి లక్ష్యం కేసీఆర్ని దించడమే. దిగిపోయిండు కేసీఆర్. మళ్ళా ఇప్పుడు కేసీఆర్ని గద్దెనెక్కించే ఏ ప్రయత్నానికి కూడా మేము మద్దతు ఇయ్యం. కాబట్టి చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు క్లారిటీగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నారు. కానీ బీజేపీ ఏమైనా చేస్తుందేమో అని చెప్పి రోజు కలలు కనుక్కుంటే, రోజు రాత్రి కూర్చొని పొద్దున బీజేపీ ఏమైనా చేస్తే బాగు అని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి తిక్క ప్రయత్నం చేయదు. ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ గ్రాఫే పడిపోతూ ఉంది. 272 సీట్లు కాదు కదా, వాళ్ళకు 220-30 సీట్ల మధ్యలోనే వాళ్ళ లెక్క ఆగిపోతూ ఉంది. రేపు వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం, అందులో కాంగ్రెస్ పార్టీ 150 పైచిలుకు పార్లమెంట్ స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా అవతరించబోతూ ఉంది. వచ్చే గవర్నమెంట్ కోయలేషన్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ.